హార్డ్షిప్స్ని ఫేస్ చేసి అయ్యి ఉండడం మీరు ఒకసారి ఊహించుకోండి. అంటే తాతనే కాదు అందరు పోలీస్ ఆఫీసర్స్ కూడా. అయితే ఇప్పుడు అంటే కొన్ని డేస్ ముందు కూడా ఇట్లా రిటైర్ అవుతున్నారని తాత మా అందరి దగ్గరకు వచ్చి చాలా ఫీల్ అయ్యాడు. అంటే ఫీల్ అవ్వడం ఇన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్, ఆల్మోస్ట్ 36 years ఆఫ్ సర్వీస్, 36 years ఆఫ్ సర్వీస్ కంప్లీట్ చేసి ఇట్లా ఇంతమందికి సర్వ్ చేసి మన సొసైటీకి సర్వ్ చేసి వచ్చి అంటే కొంచెం కూడా వాళ్ళకి బాగా ఉంటుంది పోలీస్ ఆఫీసర్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఏం చెప్తున్నా అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా వచ్చి మీరు ఇంత సర్వ్ చేశారు, ఇట్స్ వెరీ గ్రేట్ చెప్పాలంటే. మరియు ఈ సొసైటీలో పోలీస్ ఆఫీసర్కి ఎంత స్ట్రెస్ ఉంటుంది, మన స్టేట్ గవర్నమెంట్ నుండి ఎంత ప్రెషర్ ఉంటుంది అది ఎవరికి తెలియదు. మన పోలీస్ ఆఫీసర్స్ అన్ని ఫేస్ చేస్తారు. తాత అయితే నేను చూసినా కాబట్టి చెప్తున్నా, తాత ఇట్లా చిన్నప్పటి నుండి ఇట్లా మా అందరికి పోలీస్ జాబ్ చేయడమే కాకుండా ఇంట్లో మా అందరినీ చూసుకుంటూ మా అందరికి బాగా స్టడీస్ ఉన్నప్పుడు మాకు హెల్ప్ చేసుకుంటూ నైట్ అంతా మాత్రం కూర్చొని చదివిస్తూ అవన్నీ చేసేవాడు పోలీస్ జాబ్ చేసుకుంటూ. సో ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా జాబ్కి వెళ్ళి మరి జాబ్ చేస్తుంది కానీ ఇంట్లో కూర్చొని పోతుంది తాత. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ.